హాయ్ అందరికీ. న్యూస్‌లో బాగా వైరల్ అయ్యే విషయం ఏంటంటే, 'ప్రభాస్ 1000,00,00,000 ఇండియన్ ఆర్మీకి ఇచ్చాడని, లేదా ఇట్లా వాళ్ళ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కోసం 1000,00,00,000 ఖర్చు పెడుతున్నాడని' చెప్పేసి అంటున్నారు. సో, నిజంగా ఇది ఆహ్, ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఇది చాలామంది ఫేక్ అని, లేదా నిజంగా 'ప్రభాస్ అంత 1000,00,00,000 ఎందుకిస్తాడు? ఇవ్వడు మహా అయితే 100,00,00,000, 200,00,00,000 ఇస్తాడని కొంతమంది. లేదంటే ఇది జస్ట్ అంతే, ఆళ్ళేమి అమౌంట్ గట్టా ఇవ్వరు అట్లా. ఇలా ఎవరిష్టం వచ్చినట్టు ఆళ్ళు మాట్లాడుతున్నారు. కాకపోతే ఒకటి చెప్తా. 'ప్రభాస్' అన్న నిజంగా తలుచుకుంటే 1000 కాట్లు ఇంకో 2,000 ఎక్స్‌ట్రా కోట్లైనా ఇచ్చేస్తాడు ఇండియన్ ఆర్మీకి. కాకపోతే ఏంటంటే చాలామంది మనం ఈ సోషల్ మీడియాలో ఏంటంటే మంచి కన్నా చెడెక్కువ స్ప్రెడ్ అవుతా ఉంటది. అంటే మంచితనాన్ని కూడా నెగెటివ్‌గా తీసుకునే వాళ్ళెక్కువ. అంటే నిజంగా 1000,00,00,000 ఇవ్వగలడా? ఇస్తాడా? ఇస్తాడు. ఖచ్చితంగా ఇచ్చే కెపాసిటీ ఉన్న హీరోయే అతను. ఖచ్చితంగా ఇస్తాడు. మన 'పవన్ కళ్యాణ్' గారు కూడా ఇస్తారు కావాలంటే. సో, ఇలా ఏంటంటే మన ఇండియన్ ఆర్మీ కోసం, మన దేశం కోసం మన వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు. దాని గురించి మనం డౌట్ పడక్కర్లేదు. కాపోతే కొంతమంది ఛానెల్స్ వాళ్ళు ఏంటంటే దీన్ని నిజంగా ఇచ్చాడా? ఇస్తే ఎందుకు అఫీషియల్‌గా నోట్ ఇవ్వలేదు? ఎందుకు చెప్పట్లేదు? లేదా ట్విట్టర్‌లో అయినా సరే ట్వీట్ చేయాలి కదా! అంటే నిజంగా ఇస్తే గనుక ట్విట్టర్‌లో గనుక ఖచ్చితంగా తను చెప్తాడు. లేదంటే తనకి పాపులారిటీ అనేది ఇష్టం లేదేమో. చెప్పడం ఇష్టం లేదు. అఫీషియల్‌గా చేయలేదేమో. మామూలుగా క్యాజువల్‌గా ఇవ్వాలని అనుకున్నాడేమో. అలా కూడా అనుకోవచ్చు కదా! కాబట్టి విషయం ఏంటంటే ఇంతకీ 1000,00,00,000 ఇచ్చాడా? లేదా? అని మనకెలా తెలుస్తది? ఈ ఛానల్స్‌లో చాలా మాటిలో ఇచ్చాడని, లేదా కొంతమంది ఇవ్వలేదని, ఇలా కన్నా మన 'ప్రభాస్' అనే రియాక్ట్ అయ్యాడనుకో దీని మీద, ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తది. ఎందుకంటే అసలైన ముందు ఎవరినైతే మెయిన్ క్యాండిడేట్‌గా పెట్టి మనం తను ఇచ్చాడని చెప్పామో ముందు తనే రెస్పాండ్ అవ్వాలి కదా! తను అవుతేనే మిగతా వాళ్ళకి నిజంగా ఇచ్చాడా? లేదా? అని తెలుస్తది. లేదా ఒకలాగా ఇచ్చినా సీక్రెట్‌గా ఇవ్వచ్చు. 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆపరేషన్ జరుగుతుంది. మన ఇండియా ఆర్మీ అక్కడ పక్కన పోరాటం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని లేదు కదా! దయచేసి ఎవరు కూడా దీని గురించి ఫేక్‌గా క్రియేట్ చేయొద్దు. లేదంటే ఆహ్, క్లారిటీ లేకుండా దీని గురించి మనం చెప్పకూడదు. ఎందుకంటే ఇది నిజమా? కాదా? అని చెప్పాలంటే ముందు ఎవరైతే దీన్ని అసలు ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు దీని మూలంగా ఇంత వైరల్ అయింది? వాళ్ళు తెలియాలి ఫస్ట్. అది కాక మన హీరో నిజంగా 100,00,00,000 ఇస్తే నిజంగా అఫీషియల్‌గా ఇచ్చాడా? నిజంగా పర్సనల్‌గా ఇచ్చాడా? అది కూడా మనకు తెలియాలి. అంటే ప్రతీదీ మనం ట్విట్టర్‌లో పెట్టాలని రూల్ ఏం లేదు కదా! ప్రతీదీ జనాలకు చెప్పాలని రూల్ ఏం లేదు కదా! నిజంగా ఇచ్చుండొచ్చేమో. నెగెటివ్‌గా ఎందుకు అనుకోవడం? పాజిటివ్‌గా అనుకుందాం. మన మన దేశ సైనికుల రక్షణ కోసమే కదా చేసేది. కాపోతే 'ప్రభాస్' అనే రెస్పాండ్ అయితే బావుంటదని నా ఫీలింగు. ఖచ్చితంగా దీనికి మనకి త్వరలోనే ఒక ఆన్సర్ దొరుకుతది. అప్పటిదాకా మనం వెయిట్ చేద్దాం. ఓకే. థాంక్ యూ.